సీఎం వల్ల కావచ్చు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి సమర్థులు అన్నట్టు. సో వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఒక పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టే ఇదంతా కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మోడీ 3.0 కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక మంత్రిగా శక్తికాంత దాస్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. విద్యాశాఖకు నిర్మల, కిషన్ రెడ్డికి ప్రమోషన్, తెలంగాణ ఏపీల నుండి మరొకరు, నితీష్ కుమార్కి కీలక శాఖ, రామ్మోహన్ నాయుడు శాఖ మారే అవకాశం, జాతీయ రాజకీయాల్లో సరికొత్త మార్పులు. సో ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, చాలామంది పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఉన్నారు. మరి వారందరూ కూడా కేబినెట్లో అవకాశం రాలేదు కాబట్టి ప్రక్షాళనతో పాటుగా కూర్పు అంటే మార్పులు చేయబోతున్నారు. అటు ప్రక్షాళన చేస్తారు, దాంతోపాటుగా విస్తరణ కూడా ఏదైతే ఖాళీలు ఉన్నాయో దాన్ని భర్తీ చేయడం. అయితే ఇందులో కొన్ని విద్యాశాఖకు నిర్మలా సీతారామన్కి విద్యాశాఖకు పంపించే అవకాశం ఉందట. కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శాఖ కంటే ఇంకా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉందట కిషన్ రెడ్డి గారికి. తెలంగాణ ఏపీల నుండి మరొకరట. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. అదేవిధంగా ఏపీలో రామ్మోహన్ నాయుడుతో పాటుగా పెమ్మసాని పేరు ఉంటుంది, ఒక యంగ్ లీడర్, ఆయన ఇద్దరు ఉన్నారు. అయితే మరొకరు కూడా అవకాశం వచ్చే ఉందంట తెలంగాణ నుండి, ఏపీ నుండి మరొకరికి. మరి తెలంగాణలో వస్తే ఎవరికి ఇస్తారు? ఇక్కడ చూస్తే డికే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా రఘునందన్ రావు గారి పేరు వినిపిస్తూ ఉంది, ధర్మపురి అరవింద్ గారి పేరు కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇందులో ఎవరికి ఇస్తారనేది కూడా మనం చూడాలి. రామ్మోహన్ నాయుడు ప్రజెంట్ ఆయన శాఖ ఉంది, అది కూడా మారుతుందట. ఇక్కడ నిర్మల కూడా మారుతుందట, కిషన్ రెడ్డి కూడా ప్రమోషన్ అంట. సో అందరికీ కూడా మారే అవకాశం ఉందట. దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు వేగంగా ఉంటున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సర్వసిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం నాడు రాష్ట్రపతి భవన్లో మహామాన్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశాలు నిర్వహించారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తాలను ఖరారు చేయడమే లక్ష్యంగా సాగిన ఈ ఉన్నత స్థాయి భేటీల ఆధారంగా జూన్ 28 లేదా జూన్ 29వ తేదీలో కొత్త కేబినెట్ కొలువు తీరడం ఖాయమని తెలుస్తూ ఉంది. రాబోయే కాలంలో ఎదురు కానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా కొన్ని అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వస్తాయి. దాంతోపాటుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే, మరొకసారి కేంద్రంలో కొలువు తీరాలంటే ఈ మార్పులు అనేది ఖచ్చితం, విస్తరణ అనేది అవసరం అనేటువంటి నేపథ్యంలోనే సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూద్దాం తెలంగాణలో ఒకటి వచ్చే అవకాశం ఉందంట. మరి ఆ ఒకటి ఎవరికి ఇస్తారని చూడాలి. ఇక్కడ మరి కిషన్ రెడ్డి గారికి ప్రమోషన్ అంటున్నారు. మరి ఆ ప్రమోషన్తోనే సరిపెట్టి తెలంగాణకు ఇంతటితో అయిపోయింది సమాప్తం అంటారా, లేదంటే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి మరొకరికి డికే అరుణ గారికో, ఈటల గారికో, రఘునందన్ రావు గారికో ఇచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కాకుండా ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు డికే అరుణ గారు, అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు, దాంతోపాటుగా అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా ఈటల రాజేంద్ర, రఘునందన్ రావు. సో ఈ నలుగురిట్లలో సీనియర్ ఎవరు అనుకుని చూస్తే, సీనియర్ నాయకులు అంటే బీజేపీ పార్టీలో కానీ మామూలుగా ఓవరాల్గా సీనియర్ నాయకులు ఎవరని చూస్తే డికే అరుణ గారు సుదీర్ఘకాలంగా ఉన్నారు రాజకీయాల్లో, అదేవిధంగా ఈటల గారు. మిగతా వాళ్ళతో పోలిస్తే ఎవరు, రఘునందన్ రావు గారు కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారితో పోలిస్తే వీరిద్దరు చాలా సీనియర్లు, ఎప్పటిలో రాజకీయాల్లో ఉన్నారు. మరి చూద్దాం, గతంలో మంత్రులు కూడా పనిచేశారు, అనుభవం ఉంది కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది కూడా. మాదక ద్రవ్యాల మాఫియాపై ఉక్కుపాదం, నషాముక్త్ భారత్కి నాంది, అమిత్ షా కొత్త వ్యూహం. సో ఫస్ట్ నిజంగా చెప్పాలంటే మాదక ద్రవ్యాల మాఫీపై ఒక్క పాదం మోపుతేనే మనకు ఇది కరెక్ట్ జరుగుతుంది. లేదంటే మాదక ద్రవ్యాల వల్ల మంచి భవిష్యత్తు అంటే ఏదైతే రాబోయే తరాలు ఉంటాయో ఆ తరాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. భవిష్యత్తును మొత్తం సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. ఏది చిన్న చిన్న పోరాలు కూడా, వాడు ఏం చదువుతున్నారు అంటే 7వ తరగతి అంటాడు, వాడు పోయి ఊరవతల పోయి ఒక అడ్డ ఉంటుంది వీళ్ళకు, ఆ అడ్డ దగ్గర పోయి వీళ్ళు చేసేది ఏంటంటే ఇవి డ్రగ్స్ తీసుకున్నారు. నిజంగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూనే
బాగుంటుంది. ఎందుకంటే మంచి మంచి విద్యార్థులు కూడా అరే అందరూ ఎట్లుంటారంటే ఒక 10 మంది గుంపు ఉన్నప్పుడు ఒక 2-3 దూరం ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళు రాడరా, వాడు దగ్గర రాడు, వాడు ఉండడు, మనతో కలవడు అని చెప్పేసి వాళ్ళు కొంచెం డిగ్రేడ్ చేస్తారు. అది చేసరికి వీళ్ళకేమనిపిస్తుంది అంటే నామూషిగా ఫీల్ అయిపోతారు. మనం కలుపుకుంటలేరు వాళ్ళు, మనం పోతే వద్దంటారు అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉన్న 2-3 మంచోడు కూడా వచ్చి వీళ్ళతో చేరుతాడు. ఒక అడ్డ ఉంటుంది, ఇక సాయంత్రం కాగానే ఒక అడ్డ చీకటి కాగానే ఫస్ట్ ఒకటి వస్తాడు, ఇక వచ్చి వాళ్ళందరూ ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉన్నవరా అని చెప్పేసి ఇక ఒక దగ్గర కలుసుకుంటారు. ఫస్ట్ కలుసుకొని ఇక సైకిల్ అంటే బండ్లు తీసుకుంటారు. కథ ఇక ఒక్కొక్క బండి 3 పోతారు, ఊరు అవతలు పోతారు. ఇక ఎవరు ఉండని ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతం పోతారు. మళ్ళీ వీళ్ళు ఎట్లా, అది కూడా ఇల్లు దగ్గర పెట్టుకోరు జేబులా, పుష్కరం చూస్తే ఎట్లా అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు అడ్డా అని చెప్పిన నిర్మానుష్యమైన ప్రాంతం అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఒక దగ్గర ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఇవన్నీ దాచిపెడతారు. అయితే అక్కడ ఇవన్నీ ఉన్నట్టు కూడా ఎవరికి అబ్జర్వ్ చేయరు. అట్లా నార్మల్గా ఏదైనా ఉందనుకోండి అక్కడ కింద పెట్టేస్తారు అట్లా ఉట్టిగానే, అంటే వీళ్ళు గుర్తుపెట్టాడు వెంటనే, ఎవరికి అనుమానం రాకుండా. మరి వీళ్ళు ఇంట్లో అమ్మ నాన్న చూస్తే చెప్పులు చిప్పులు కొడతారు. బయట ఉంటే ఎవరైనా పుస్తకం జేబులో చేయి పెడితే, పోలీసు కూడా వాళ్ళు వచ్చి చేయి పెడితే చూస్తే దొరికితే మళ్ళీ పంచదని చెప్పేసి ఎక్కడో ఊరవతలో పోయి అక్కడ దాచిపెట్టుకుంటారు. ఇక టైం కాగానే బండి కొడతారు, RX 100 తీయాలి, దానికి డెబెల్ సౌండ్ పెట్టుకుంటా హారన్ కొట్టుకుంటూ పోతారు. ఇక తాగేసిన తర్వాత ఇక వాళ్ళు ఆ ఎంజాయ్మెంట్, ఆ వైబ్ వాళ్ళది వేరే ఉంటుంది. ఇక ఇట్లా నేరాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో, చాలా చిన్న పిల్లలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే వీటి వల్లనే. సో ఏదైతే అమిత్ షా గారు తీసుకున్నారో నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. సో నషాముక్త భారత్కు నాంది పలుకుతూ అమిత్ షా కొత్త నిర్ణయం అయితే అందరూ కూడా స్వాగతించాల్సిందే. అర్హులది ఒక్క ఓటు కూడా పోవద్దు. SIRపై కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో అవగాహన. హాజరైన కౌన్సిలర్ కంటెస్టెడ్ నాయకులు బాధ్యతగా పనిచేయాలని సూచన అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఆదిలాబాద్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు దూకుడు పెంచారని చెప్పుకోవాలి ఈ మధ్యకాలంలో. సో ఏదైతే పథకాలు అమలు చేసే విషయంలో, వాటిని ప్రజల్లోకి తీసుకునే విషయంలో కంది శ్రీనివాసరెడ్డి గారి పాత్ర ఆదిలాబాద్లో చాలా ఉందని చెప్పుకోవాలి. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళది ఒక్క ఓటు కూడా మనం పోవద్దని చెప్పేసి అక్కడ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు కంది శ్రీనివాసరెడ్డి గారిది మంత్రి జూబలి స్ఫూర్తితో వెంకటరమణకు 75,000 ఆర్థిక సాయం అందించిన కంది శ్రీనివాసరెడ్డి. సో 6వ పేపర్లో ఈ 2 కూడా వార్తలు ఉన్నాయి కంది శ్రీనివాసరెడ్డి గారి. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనందరూ తెలిసిందే కంది శ్రీనివాసరెడ్డి గారు సామాజిక సేవలో చాలా ఎప్పుడు ముందుంటారు. ఈ మధ్యకాలంలో ఇంకా దూకుడు పెంచడం జరిగింది. సో ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమవుతున్నాయో ఆ పథకాలు అక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అందరికీ అందే విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లులు రావాలి, అర్హులకి ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి పథకం వర్తించాలి. లేదంటే ఈ పథకం ఆ విషయంలో చాలా అంటే చాలా ఆయన చూస్తూ అటు సర్వే చేపిస్తూ నాయకులతో చేపిస్తూ ఉన్నారు. సో చూద్దాం ఈ వార్త. ఇప్పుడు SIR చేస్తూ ఉందిగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ SIRని, ఓటరు నమోదు ప్రక్రియని. సో అర్హులు ఒక్క ఓటు కూడా పోవద్దు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కంది శ్రీనివాసరెడ్డి గారు. SIR ప్రక్రియ సజావుగా సాగేలా, అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్త వహించేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ముఖ్యంగా BLAల పాత్ర ఇందులో చాలా కీలకమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ కంటెస్టెడ్ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మన ఓట్లు కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ఇందుకు బూత్ సూపర్వైజర్లు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు BLA 2లతో పాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులు, పేదలు, గ్రామీణ ప్రజలకు SIRపై అవగాహన కల్పిస్తూ ఓటు కోల్పోకుండా చూడాలన్నారు. అలాగే ప్రతిరోజు ఎన్యూమరేషన్ ఫారాలు నింపించి BLOలకు అందించారో ఆ సంఖ్య వివరాలను ఏ రోజుకు ఆ రోజు 74